హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఒక చిన్న అప్డేట్ ఏంటంటే ఇక్కడ మీకు చూపిస్తున్నది మిర్చి మొక్కలు. రెండు మొక్కలు ఉన్నవి. వీటికి పెయిన్ ఎక్కువగా ఉంటే మొత్తం ఆకులు కొమ్మలు అన్నీ కూడా కట్ చేసి బోడగా చేశాను అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇలా చిన్న చిన్న ఈగుర్లు వచ్చాయి, కానీ పెరగట్లేదు అనమాట. ఈ ఈగుర్లు అనేవి పెరగక ఆ ఎదుగుదల అనేది అలాగే ఆగిపోయింది. ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఛానల్లో కూడా ఉంది. డౌట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఈగుర్లు అనేవి పెరగకపోయేసరికి నేను ఎప్సమ్ సాల్ట్ వేశాను. ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత మంచిగా ఈగుర్లు వచ్చి పూత కూడా వస్తుందండి. గ్రోత్ ఎలా ఉందో కూడా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లిప్ అనేది 1 month బ్యాక్ వీడియో అనమాట. ఎప్సమ్ సాల్ట్ వేయకముందు వేసేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. మీరే గమనిస్తున్నారు కదా అండి మొక్క అనేది ఎలా ఉందో. ఆర్గానిక్ అంట అండి ఇది అయితే, అందుకే వేశాను, లేకపోతే వేయకపోయేదాన్ని. 2-3 పద్ధతుల్లో ఈ ఎప్సమ్ సాల్ట్ యూజ్ చేయొచ్చండి. ప్రస్తుతం మాత్రం నేను ఈ పద్ధతి మాత్రమే యూజ్ చేశాను, ఇలా మట్టి తవ్వి వేయడం. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా వేరే పద్ధతిలో కూడా చూపిస్తాను. చూడండి, ఎప్సమ్ సాల్ట్ వేసిన 1 monthకి గ్రోత్ అనేది ఇలా ఉందన్నమాట. చాలా తేడా ఉంది కదా. ఎప్సమ్ సాల్ట్ వేసేప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది ఈ మిర్చి మొక్కలు. ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఇంకేమీ వేయలేదు నేనైతే. అంటే బలానికి ఇవి కూడా ఎలాంటివి యూజ్ చేయలేదు, అంటే పెంట మట్టి కానీ ఏమీ వేయలేదు అనమాట. ఓన్లీ ఎప్సమ్ సాల్ట్ మాత్రమే వేశాను. ఎప్సమ్ సాల్ట్ అనేది ఆర్గానికే అంటండి, అందుకే యూజ్ చేశాను అది కూడా. ఇక్కడ చూసారా, ఈ మొక్కకి 2 కాయలు అయితే వచ్చినాయి. ఫస్ట్ ఈ మొక్కల్ని నేను క్యాప్సికమ్ అనుకున్నాను కదండి, వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇవి క్యాప్సికమ్ కాదు, నాకు తెలిసి ఇవి చాలా లావుగా ఉన్నాయి కాబట్టి బజ్జీ మిర్చి అనుకుంటున్నాను. కాకపోతే పొట్టిగా అనిపిస్తున్నాయి. చూద్దాం మరి. చూసారు కదా, పూత గిడ బాగానే వస్తుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 daysకి 1 day 2 daysకో వేసాను, అది స్ప్రే చేశానండి నీమ్ ఆయిల్. అంటే పెయిన్ కూడా రావద్దనేసి నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను అంతే. ఇంకా ఎలాంటివి స్ప్రేలు వాడలేదు, ఎలాంటి అడుగు మందులు కూడా వాడలేదు అన్నమాట. కానీ పెయిన్ అయితే చూడండి, ఈ మిర్చి మొక్కలకే అంత అనుకుంటా. పెయిన్ అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, బట్ పర్లేదు, హెల్దీగానే ఉంది మొక్క అయితే. ఇంతకు ముందుకు చాలా అసలు పెయిన్ వస్తే మాత్రం అస్సలు పోకపోయేదండి. ఆకులన్నీ ముడతలు ఉండే. స్టార్టింగ్ ఈ మొక్క పెట్టిన స్టార్టింగ్ లో ఆకులన్నీ ముడతలు ఉండేయండి. ముడతలు ఉంటే మొత్తం మొక్క చనిపోతుందో ఏందో అనేసి నేను కటింగ్ చేసేసాను ఆకులతో సహా మొత్తం. మీకు ఛానల్లో వీడియో కూడా ఉంది, చూడొచ్చు. డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే, లేదంటే మీరు ఛానల్కి వెళ్ళి చూడండి, మీకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో చూసారు కదా, ఈ ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత అయితే గ్రోత్ ఇలా ఉందనమాట. మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పాను కదా అండి, అందుకే ఈ చిన్న అప్డేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ మొక్కకి మిర్చీలు కూడా వస్తున్నాయి, పూత కూడా ఇంకా చాలా ఉంది. చూసారు కదా, పూత కూడా మంచిగానే వస్తుంది, పర్లేదు. నాకైతే బెటరే అనిపించింది. సో ఇదన్నమాట వీడియో. ఇవి హార్వెస్ట్ చేద్దామా వద్దా అనిపిస్తుంది, ఇలాగే ఉంచుదామా అని. ఏమో చూద్దాం, చేస్తే మాత్రం మళ్ళీ వీడియో చేస్తాను. 2 ఉన్నాయి కదా, అందుకే చేయాలనిపించట్లేదు అనమాట. మళ్ళీ ఇవి ఇలాగే ఉంచితే గ్రోత్ అనేది సరిగ్గా ఉండదేమో అనిపిస్తుంది, అంటే బలమంతా ఈ కాయలకే వస్తుంది కదా. అందుకే ఇవి హార్వెస్ట్ చేస్తేనే ఇంకా మొక్క మంచిగా ఎదుగుతుంది అనిపిస్తుంది. చూద్దాం, హార్వెస్ట్ చేయడానికే ప్రయత్నిస్తాను. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి రెగ్యులర్ గా. ఇంకా ఈ మిర్చి మొక్కల గురించి మీకేమైనా అవగాహన ఉంటే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి.
నేను కూడా తెలుసుకుంటాను. పక్కన నాతో పాటు మా పాప ఉందన్నమాట, తనదే సౌండ్. ఏమైనా డిస్టర్బ్ గా అనిపిస్తే ఏమనుకోవద్దు. కానీ ఈ పెయిన్ ఎలా పోగొట్టాలో అస్సలు అర్థం కావట్లేదండి. చూడండి, మరీ అంతేం లేదులేండి, బట్ మామూలుగా ఉంది. బట్ ఈ మిర్చి మొక్కలకే అంత అనుకుంటా ఈ పెయిన్ రావడం. పెయిన్ రావడంలో ఫస్ట్ మిర్చి మొక్కలే అనుకుంటా అండి. ఇగుర్లు ఎమ్మటే పెయిన్ ఉంటుంది, చూసారు కదా. పెయిన్ ఉంటే చీమలు తప్పకుండా వస్తాయి. ఇవే కాదండి, వీటితో పాటు నేను ఇంకా వేరే మొక్కలకు కూడా ఎప్సమ్ సాల్ట్ వేసాను. ఆ మొక్కలు కూడా చూపిస్తాను. వీడియో మరీ లెంత్ చేయాలనుకోవట్లేదండి, అందుకే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.